మనకు లాభమైతేనే సహాయం చేస్తాం, అంటే స్వార్థం. అవునా? మనం చేసిన మంచి పనులు చూసి దేవుడు మనకు జ్ఞానం, విజయాలు ఇస్తాడని అనుకునే వాళ్ళం. అంటే నేనేదైనా మంచి ఏంటి, ఎలా పలానా చోటుకెళ్ళి ఇంత కానికేస్తే దేవుడు నన్ను కాపాడతాడు, నేను ఇది చేస్తే కాపాడతాడు అని అనుకునే వాళ్ళం. ఇది మన గత జీవితం. ఇది పాత స్వభావం. అంటే మనకిష్టమైన రీతిలో జీవిస్తూ దేవుని ఆశయాన్ని కానీ దేవుని అర్థం చేసుకోకుండా మనకిష్టం వచ్చిన మార్గంలో నడిచేవాళ్ళం. ఇది పాత స్వభావం. అంటే అర్థమైంది కదా? నెక్స్ట్, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత నూతన స్వభావం ఎలా ఉంటే శత్రువులను కూడా క్షమించమని చెప్పాడు. మనం క్షమించాలి. ఎవడన్నా కొట్టడానికి వస్తే నువ్వేం చేయాలి? కొట్టడానికి వెళ్ళాలా? క్షమించాలి.